హైదరాబాద్ బేగంపేట భారత వాతావరణ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. మెయిల్ రావడంతోనే అప్రమత్తమైన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 3 గంటల పాటు తనిఖీలు చేశారు పోలీసులు. తర్వాత బాంబు లేదని నిర్ధారించారు. ఫేక్ మెయిల్స్ పై యాక్షన్ తీసుకోవాలని పోలీసులను కోరుతామన్న వెదర్ ఆఫీసర్ ధర్మరాజ్తో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. బేగంపేటలోని భారత వాతావరణ శాఖ కార్యాలయానికి ఈరోజు ఉదయం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అయితే దీని గురించి క్లారిటీ తీసుకుందాం. అయితే ప్రస్తుతం మన దగ్గర భారత వాతావరణ శాఖ సీనియర్ అధికారి ఉన్నారు. సార్తో మాట్లాడదాం ఒకసారి. సార్, అసలు ఏంటి, ఎన్నింటికి మెయిల్ వచ్చింది సార్? సర్వసాధారణంగా ఈ విషయం వెలుగులోకి మనకి 6 వచ్చింది. తర్వాత మనకి 9 సంబంధిత శాఖలకు కూడా ఈ యొక్క విషయాన్ని తెలియచేయడం, అలాగే ఒక ప్రాపర్ ప్రొసీజర్ వేలో మనం డాగ్ స్క్వాడ్కి కానీ ఇటు సంబంధించిన అధికారులకు కానీ చెప్పడం వల్ల తనిఖీ బృందం కూడా వచ్చి 4 బృందాలుగా వాళ్ళు చక్కగా అంతా చూడడం అనేది కూడా జరిగింది. అసలు మెయిల్ ఏమన్నా వచ్చింది సార్? మెయిల్లో ఏమన్నా రాశాడు? మెయిల్ వచ్చేసరికి ఒక అన్నోన్ రిసోర్స్ నుంచే వచ్చిందనే చెప్పాలి. ఏదైనప్పటికీ కూడా అందులో RDX అంటూ కొంచెం తీవ్రతతో కూడినటువంటి పదజాలం ఉంది కాబట్టి ఒక విధంగా దీన్ని పరిగణనలోకి తీసుకుంటూ తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నట్టు మేము ఒక కార్యబద్ధంగా ఒక ప్రణాళికబద్ధంగా ఈ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. సార్, మొత్తం ఎంతమంది పోలీసులు వచ్చేస్తారు? ఎన్ని బృందాలు వచ్చినాయి? తనిఖీలు అయిపోయాయి, ఇంకా చేస్తున్నారా? సుమారు 4 బృందాలుగా పోలీసు వారు వచ్చారు. ఇటు డాగ్ స్క్వాడ్ కూడా రావడం జరిగింది. అంతా కూడా పకడ్బందీగా అన్ని చెక్ చేయడం కూడా జరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ప్రతి అణువణువున చెక్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి పేలుడు పదార్థాలు కానీ ఎటువంటి హజార్డస్తో కూడుకున్నవి కూడా ఏమి దొరకలేదని చెప్పాలి. ఇదివరకు ఏమన్నా బాంబు ఎదురు చేశారు? ఇది మొదటిసారి? ప్రస్తుతం మనకి ఎట్లాంటి కాల్స్ అనేవి కానీ మెయిల్స్ అనేవి కూడా ఎప్పుడు రాలేదు. ఇదే మొదటిసారి మనం రిసీవ్ చేసుకోవడం అనేది చూడొచ్చు. సార్, అంటే మీ అభిప్రాయం ఏంటి సార్? వీళ్ళు వాతావరణ శాఖ కార్యాలయాన్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు? అసలు ఈ మెయిల్ ఎందుకు వచ్చిందంటే మీ ఒపీనియన్ ఏంటి అసలు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలనే మనం వెలుగులోకి ప్రజలలోకి తీసుకువెళ్తుంటాం కాబట్టి ఈ యొక్క బాంబ్ స్క్వాడ్ కానీ ఒక విధంగా ఈ బాంబ్ విషయమై మనకైతే ఎటువంటి సమాచారం లేదు. ఎందుకు మెయిల్ పంపించారనేది కూడా మనకి పెద్దగా సంబంధించినటువంటి సంబంధానుసారం మనకి లేదని చెప్పాలి. ప్రస్తుతానికైతే ప్రమాదం నుంచి బయటపడినట్టేనా? ప్రస్తుతం ఒక విధంగా చూసుకున్నట్లయితే ఎట్లాంటి ప్రమాదం లేదనేసి నిర్ణయించుకున్నాము. ఒక విధంగా తనిఖీ చేసిన వారికి కూడా మనకి ఎటువంటి ప్రమాదం కానీ హెచ్చరికలు కానీ లేవనేసి సూచించడం జరిగింది. అయితే ఈరోజు 11 గంటలు ఆ ప్రాంతంలో ఒక మెయిల్ అనేది వచ్చింది. మెయిల్ రాగానే వీళ్ళు పోలీసులకి సమాచారం అందించారు. మొత్తం 4 బృందాల పోలీసులు ఇక్కడికి వచ్చి డాగ్ స్క్వాడ్ తోటి తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రమాదం లేదు, ప్రమాదం నుంచి బయటపడినట్టే అని చెప్తున్నారు సీనియర్ అధికారి. కెమెరామెన్ రమేష్తో చందు, V6 న్యూస్, హైదరాబాద్.